మేడం అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి రాలేదు. ఆయన రేపు ఆంధ్రాలో ఎలా పోటీ చేస్తారు? ఆయనకి ఇక్కడ ఏముంది అని చెప్పి అన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలైతే చేశారు మేడం. దాని మీద ఏంటి మేడం? ఏంటి మీ స్పందన? జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆయన మానసిక వికలాంగుడు అని. ఆ మానసిక వికలాంగత్వంతో పాటు మనకి 'గజినీ' మూవీలో లాగా గతంలో జరిగినయి వెంటనే మర్చిపోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అట్లాంటి మానసిక వైకల్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లుందండి. అందుకే ఆయన అట్లాంటి మాటలు మాట్లాడాడు. ఎందుకంటే జనరల్‌గా ఏ పార్టీ అయినా సరే కింది స్థాయి కార్యకర్తలు చేసే క్రిటిసైజ్ వేరుగా ఉంటది. పై స్థాయి నాయకులు చేసే క్రిటిసైజ్ వేరుగా ఉంటది. రూ. 5కి పనిచేసే పేటీఎం కార్యకర్తలు ఏ పోస్టర్‌లయితే వేస్తున్నారో వాటిని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడని జెప్పేసి నిన్న అర్థమైంది మాకు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన పార్టీ ఇక్కడి దాకా ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి అవహేళనలను, ఎలాంటి అపజయాలను చూసి ఇక్కడి దాకా వచ్చింది అనేది తనకు గనుక గుర్తున్నట్లయితే ఇట్లాంటి మాటలు మాట్లాడేవాడు కాదు ఆయన నాకు తెలిసినంత వరకు. తెలంగాణలో 58 చోట్ల పోటీ చేస్తే అతను 2014లో మోర్ ఓవర్ ఒక 3 ప్లేసెస్ మాత్రమే వాళ్ళకి టికెట్ గెలిచారు. అది కూడా అప్పుడున్న ఖమ్మం ఎంపీ ఆయన పేరేదో ఉంది. అతని పొంగులేటి. హవాలో ఆ! అతని వల్ల మాత్రమే ముగ్గురిని గెలిపించుకున్న పరిస్థితి. కేవలం అతని చరిష్మా వల్లే వాళ్ళు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ పార్టీ చరిష్మా వల్ల కాదు. మిగతా అన్ని ప్లేసెస్‌లో కూడా అందరూ నిలబడింది బలమైన కార్యకర్తలే. అందరూ అగ్ర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే. అందున ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మందున్నారు. డబ్బు, సామాజిక బలం, ఆర్థిక బలం అన్ని రకాలుగా ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర. అయినా సరే నోటా కంటే తక్కువ. ఇప్పుడు నోటాతో పోటీ పడింది జనసేన అని వాళ్ళు ఎలాగైతే ఎగతాళి చేస్తున్నారో అది జస్ట్ ఎగతాళి. ఎక్కడ నోటాకి మా పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు రాలా. కానీ ఇప్పుడు నేను మాట్లాడేది ఎగతాళి క్రిటిసిజం గాదు. 100% ఫ్యాక్ట్. ప్రతి నియోజకవర్గంలో కూడా నోటా కంటే తక్కువొచ్చాయి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి. ప్రతి అభ్యర్థికి నోటాకే ఎక్కువ ఓట్లొచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభ్యర్థికి తక్కువ ఓట్లొచ్చాయి. వీళ్ళు బీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా ఈ నోటా కూడా ఇదొక పార్టీ ఎట్టుందని జెప్పేసి, ఈ పార్టీతో మనం పోటీ పడేలాగా లేము. అన్ని నియోజకవర్గాలను మనతో పాటు ఈక్వల్‌గా మనకన్నా కొంచెం ఎక్కువగా వస్తోంది. ఈ నోటా దాడి తట్టుకోలేకపోతున్నాం మనం అని జెప్పేసి, అది గూడా పార్టీగా భావించి, అసల ఆ రాష్ట్రంలోని పార్టీ లేకుండా జెండాతో సహా పీక్కొని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదట్లా పెడితే, బర్రెలక్కతో కంపేర్ చేసేటప్పుడు కొంచెమైనా బుద్ధి పెట్టి ఆలోచించి బహిరంగ సభలో మాట్లాడుండాల్సింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అతి సామాన్యుడు. పవన్ కళ్యాణ్ గారి నాన్నగారు సామాన్యుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాన్న ముఖ్యమంత్రి. ఆయన రాజకీయాల్లోకొచ్చేటప్పటికి, జగన్మోహన్ రెడ్డి గారి నాన్న ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి కొడుకు అదే కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అభ్యర్థిని నించోబెడితే 1246 ఓట్లొచ్చాయి. ముక్కు మొహం తెలియని బర్రెలక్క వాళ్ళ నాన్న సామాన్య కూలి. ఆ అమ్మాయి నిలబెడితే 5,400 చిల్లరొచ్చాయి. ఇప్పుడు సిగ్గుపడాల్సిందెవరు? కంపారిజన్ చేసుకోవాల్సిందెవరు? ఎవరి గురించి ఎవరు మాట్లాడాలి? మేం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిని. ముఖ్యమంత్రి కొడుకు సిగ్గు లేకుండా 1200 ఓట్లు తెచ్చుకున్నావు. నీకన్నా బర్రెలక్క నయము. వాళ్ళ నాన్న సామాన్య కూలి. ఆ అమ్మాయి సామాన్యంగా బర్రెలు కాసుకునే అమ్మాయి. ఆ అమ్మాయి నీకన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుందని చెప్పేసి మేము ఎగతాళి చేయాలి. రివర్స్‌లో మతిమరుపున్న ముఖ్యమంత్రి, మానసిక వైకల్యం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి గతమంతా మర్చిపోయి పిల్లలేసే నిబ్బి ఎడిట్‌లను తీసుకెళ్ళి బహిరంగ సభలో మాట్లాడాడు ముఖ్యమంత్రి. అది అతని స్థాయి.